వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. మండల సర్వసభ్య సమావేశం కడప జిల్లా కాజీపేట మండలంలోని అనేక సమస్యలపై అధికారులు స్పందించారు. మండల ఎంపీడీఓ నీటి సంఘం అధ్యక్షులు కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూట్ చైర్మన్ రెడ్డం రవీంద్రారెడ్డి, మండలంలోని పంచాయతీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మండలంలోని అన్ని శాఖల అధికారులు, ఎండీఓ మండల సర్వసభ సమావేశానికి హాజరయ్యారు. పెనుగొండ టైమ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగా సుబ్బారాయుడు. జనరల్గా వ్యాక్సినేషన్స్ అంటే టీకా, తర్వాత పశువులకు రోగాలు రాకుండా నట్టల నివారణ సంబంధము, అలాగే కృత్రిమ గర్భధారణ సంబంధము, తర్వాత లేగదూడలు వాటి యొక్క సంరక్షణ, తర్వాత పశుగ్రాసాలు వాటి పెంపుదల అభివృద్ధి, తర్వాత రైతులకు పశు విజ్ఞాన సదస్సులు, తర్వాత అనిమల్ సెంటర్స్ అంటే మేడం గారు చెప్తున్నారు గోకులములు, అనిమల్ సెంటర్స్ అంటే గోకులం. జనరల్గా ట్యూబర్కులోసిస్ ఇది ఒక బ్యాక్టీరియా. ఇది ఆల్రెడీ మెడికల్ వాళ్ళు తెలిసే ఉంటుంది, వాళ్ళు మీకు చెప్పే ఉంటారు. కానీ నేను కూడా చెప్తున్నాను, ఎందుకంటే మా పశువుల ద్వారానే ఎక్కువగా వస్తారు. బయట తిమ్మడం తగ్గడం ద్వారా ఒక ఎత్తు అయితే, పాల క్యాన్లు కానీ పాలు పెట్టుకునే యుటెన్సిల్స్ పాత్రలు కానీ సరిగా శుభ్రపరచకపోయినా అది చాలా శ్రేష్టంగా పెట్టుకోవాలి. అవి పెట్టుకోకపోతే ఈ మైక్రోబ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్ అనే క్రిమి అక్కడ చేరిందంటే ఇంకా ఏం చేయదు, అది సావదు. 1000 సంవత్సరాల వరకైనా బతుకుతారు. ఒకవేళ దానికి అనానుకూల పరిస్థితులు వచ్చి భూమి మీద పడినా 1000 సంవత్సరాలు భూమిలోనే ఉంటుంది. అనుకూల పరిస్థితులు వస్తానే ఆ కవచం పగలు కొట్టుకొని గాలి స్ప్రెడ్ అయిపోయి పశువులకు వస్తుంది, మనుషులకు వస్తుంది. కానీ ఇంకొకటి ఏంటంటే పాలు తెచ్చుకున్న మన సన్నపల్లెలో పెట్టినప్పుడే మేడం ప్రజలు బతుకుపోయి ప్రతిమాని కూడా మేము ఇస్తాం, అది చేస్తాం. అందుకే హోమ్ సైట్ నందు 820 ఇవ్వడం జరిగింది. దీనికి గాను పనపల్లిలో 5 పిఎలు, 1 ఎల్ఏలు, 3 ఆర్ఏలు. ఇటీవలే 5 నెలలు ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాలంలో మనము 7 గ్రామ పంచాయతీలోనూ మరియు అదేవిధంగా మిగిలిన గ్రామ పంచాయతీలో కూడా డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ MGNREGS we are also laying roads and we have also constructed mini gokulams, వాటర్ ట్రక్స్ ఇలాంటివి చేయడం కూడా జరిగింది. బట్ ఎప్పటికైనా ఇప్పుడు ఏప్రిల్ నుంచి జూలై వరకు మార్కెట్స్ నుంచి జరిగిన ఇండికేటర్స్ గురించి చెప్పబోతున్నాను. మండలం కానీ జిల్లా కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ నెంబర్తో ఎన్రోల్మెంట్ అవుతారు. కాకపోతే ఈ మండలంలో మరీ కాజీపేట ఎక్కువ మారుస్తున్నారు. ఆధార్ నంబర్ మార్చేస్తున్నారు, డేట్ ఆఫ్ బర్త్ మార్చేస్తున్నారు, తర్వాత పేరు కూడా మార్చేస్తున్నారు. ఏమంటే మా వాడికి ఇప్పుడు ఈ పేరు నమ్ముతుందంట, సో అందువల్ల మార్చేయండి మేడం. ఓకే మార్చేస్తారు, బాగుంది. తీసే వల్ల కూడా చాలా బాగా ఈజీగానే చేసేస్తున్నట్టున్నారు. కాకపోతే కడప టౌన్లో అయితే చాలా కష్టం అవుతుంది. ఇక్కడ ఈజీగా మార్చేస్తారు కాబట్టి మీరు మార్చేస్తారు, అంతవరకు బాగానే ఉంది. కాకపోతే 1 నుంచి 5 వరకు చదివారు, మీరు 6లో మార్చాలనుకున్నాం. ఎస్పెషల్లీ 5లో ఎక్కువ మారుస్తున్నారు. ఎందుకంటే అక్కడ ప్రైమరీ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్ళిపోతున్నారు కదా, సో ఎవరు గమనించారు కదా అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కాదు మీకు అది ఇష్యూ వచ్చేది, మార్చేస్తున్నారు. అదొకటి. ఇంకొకటి వచ్చేసి రిపీటెడ్ క్లాసెస్ వేసుకుంటున్నారు. 5th క్లాస్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివింటారు, ప్రైవేట్ స్కూల్కి వెళ్తానే మళ్ళీ 5th క్లాస్లోనే చదువుకుంటున్నారు. మాకేమో ఇక్కడ నెంబర్స్ ఏవి టాలీ కావట్లేదు. ఏమంటే రిపీటెడ్ క్లాసెస్. మళ్ళీ రిపీటెడ్ క్లాసెస్ అంటే చదువు రాలేదు అందుకనే వేస్తాము. కానీ 10th వరకు అంటే పిల్లవాళ్ళు మోటివేట్ అయితే ఎలా అయినా చదివేస్తారు. ఈవెన్ చాలామంది పిల్లలు 10th ఫెయిల్ అయినా కూడా బాగా చదివే పిల్లలు కూడా ఉన్నారండి. సో దయచేసి ఈ విషయాల్లో ఎస్పెషల్లీ పేర్లు మాత్రం
వాళ్ళకి జాతకం బాగలేదని నేను